Hi friends, this is Manikanda Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. Presently, I was selected in Customs Inspector in SSC CGL 2017. So coming to this video, బేసిక్గా నేను జామెట్రీ అనే టాపిక్ని చాలా రోజుల క్రితం ఆపేశాను ఆ సిరీస్ని. సో జామెట్రీ అనేది నేను క్వాడ్రిలేటరల్స్ వరకు చెప్పి క్లోజ్ చేయడం జరిగింది. సో క్వాడ్రిలేటరల్లో టైప్స్ అనేవి మనం చెప్పలేదు. సో ఈ రోజు నుంచి నేను డైలీ ఒక వీడియో అనేది జామెట్రీ అండ్ మెన్సురేషన్ మీద వస్తుంది. సో ఫస్ట్ స్టార్ట్ విత్ పారలోగ్రామ్స్. పారలోగ్రామ్ అంటే ఏంటి అంటే తెలుగులో సమాంతర చతుర్భుజం అని పిలుస్తాం అన్నమాట. సో మొత్తం పారలోగ్రామ్స్ లో నేను ఒక 4-5 వీడియోస్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఇది ఈ రోజు వీడియో అనేది ఫస్ట్ వీడియో పార్ట్ 1 అన్నమాట. ఓకే, సో బేసిక్ గా పారలోగ్రామ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఎ పారలోగ్రామ్? మీకు అందరికీ తెలుసు పారలోగ్రామ్ అనేది ఒక క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజంలోని ఒక రకం, అవునా కదా, ఒక టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. అయితే ఎలాంటి క్వాడ్రిలేటరల్ ని మనం పారలోగ్రామ్ గా పిలుస్తాం? ఓకే, ఇక్కడ మనకి పేరులోనే ఉంది ప్యారలల్. సో వాట్ ఆర్ ప్యారలల్, ఏంటి ప్యారలల్ గా ఉండాలి అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. చూడండి, సపోజ్ దేర్ ఈస్ ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. సపోజ్ ఇది ఒక క్వాడ్రిలేటర్ అనుకుందాం అండ్ ద క్వాడ్రిలేటరల్ ఈస్ ఏబిసిడి. క్వాడ్రిలేటర్ అనగానే మనకి 4 సైడ్స్ ఉంటాయి అండ్ దేర్ ఆర్ 2 పెయిర్ ఆఫ్ సైడ్స్ అంటే ఆపోజిట్ సైడ్స్. ఇవి 2 ఆపోజిట్ అంటే ఏబి అండ్ సిడి ఆర్ ఆపోజిట్ అండ్ బిసి అండ్ ఏడి ఆర్ ఆపోజిట్. ఎస్, అయితే ఇక్కడ కండిషన్ ఏంటి అంటే మనకి పారలోగ్రామ్ లోని మొదటి కండిషన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. ప్యారలల్ అండ్ ఆల్సో ఈక్వల్ అంటే ఏబి అనే సైడ్ అనేది దానికి ఆపోజిట్ సైడ్ ఏంటి సిడికి ప్యారలల్ గా ఉండాలి. అండ్ ఆల్సో ఏబి ఈక్వల్ టు సిడి, ప్యారలల్ గా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. ఎప్పుడైనా మనకి ఒక క్వాడ్రిలేటర్ లో ఒక సెట్ ఆఫ్ సైడ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ అనేవి ప్యారలల్ అండ్ ఈక్వల్ గా ఉంటే ఇంకొక 2 సైడ్స్ ఉన్నాయి చూసారా, ఇంకొక 2 సైడ్స్ అవి కూడా ఖచ్చితంగా ఎలా ఉంటాయి ఇప్పుడు ప్యారలల్ అండ్ ఈక్వల్ గా ఉండి తీరుతుంది. ఫర్ సపోజ్ మీరు ఏం చేస్తున్నారంటే ఒక 2 లైన్స్ డ్రా చేశారమ్మా, ఇలాగా ప్యారలల్ గా డ్రా చేశాను నేను. ఓకే, ఇది ఒక PQ, ఇది ఒక RS అనుకోండి. ఓకే, ఇవి ప్యారలల్ అండ్ ఆల్సో ఈక్వల్ గా డ్రా చేశాను. ఇప్పుడు నేను ఏం లేదు, జస్ట్ జాయిన్ చేస్తున్నాను. ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా P అండ్ R ని, నెక్స్ట్ Q అండ్ S ని కనుక నేను జాయిన్ చేస్తే సపోజ్ PQ 6 సెంటీమీటర్స్ అనుకుందాం, RS 6 సెంటీమీటర్స్ అనుకుందాం, ఆ రెండు ప్యారలల్. ఇప్పుడు నేను ఎండ్ పాయింట్స్ కనుక జాయిన్ చేస్తే P అండ్ R Q అండ్ S అనేవి ఖచ్చితంగా ఈ 2 లైన్స్ కూడా అంటే PR అండ్ QS ఆర్ ప్యారలల్ అండ్ ఆల్సో ఈక్వల్. ఆ రెండు ఖచ్చితంగా ఎలా ఉంటాయి, ప్యారలల్ అండ్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి మనం పారలోగ్రామ్ అని చెప్పడానికి సెట్ ఆఫ్ 2 ఆపోజిట్ పెయిర్ ఆఫ్ టూ ఆపోజిట్ సైడ్స్ అని చెప్పక్కర్లేదన్నమాట. ఒక సైడ్ కనుక అయితే చాలన్నమాట, మిగతావి ఆటోమేటిక్ గా మనకి ప్యారలల్ అండ్ ఈక్వల్ గా ఉంటాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ టు సాటిస్ఫై ఏ క్వాడ్రిలేటరల్ షుడ్ బి ఏ పారలోగ్రామ్. క్వాడ్రిలేటరల్ పారలోగ్రామ్ అవ్వాలంటే ఒక సెట్ ఆఫ్ సైడ్స్ అనేవి ప్యారలల్ అండ్ ఈక్వల్ గా ఉంటే చాలు. ఓకేనా? సో అలా ఉన్నప్పుడు మనం దాన్ని పారలోగ్రామ్ గా చెప్పేస్తాం. అయిపోయి నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకొక విషయం తెలియాలి. సో బేసికల్ ఎల్ ఆఫ్ దిస్, సపోజ్ ఇప్పుడు మీకు పారలోగ్రామ్ లోని సైడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ఏం చెప్పాను నేను, ఏబిసిడి అనేది ఒక పారలోగ్రామ్ అనుకుంటే ఖచ్చితంగా ఏబి అండ్ సిడి షుడ్ బి ఈక్వల్ అండ్ ఆల్సో ప్యారలల్ అండ్ సిమిలర్లీ ఏడి అండ్ బిసి ఆర్ ప్యారలల్ అండ్ ఆల్సో ఈక్వల్. సో ఇఫ్ డయాగనల్స్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ద లైన్ జాయినింగ్ టు నాన్ ఎడ్జసెంట్ వెర్టిసెస్ అన్నమాట. ఓకే, పక్క ఉన్న వెర్టిసెస్ కాకుండా అదర్ దాన్ పక్కన కాకుండా మిగతా వెర్టిసెస్ ని జాయిన్ చేసే లైన్స్ ని మనం డయాగనల్ గా పిలుస్తాం. ఓకే, ఫర్ సపోజ్ ఈ డయాగనల్స్ అనేవి O అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అనుకోండి. O అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే ఇప్పుడు చెప్పండి, AC అండ్ BD అనేవి ఈక్వల్ గా ఉంటాయా ఉండవా?
The diagonals in parallelogram are not equal to each other. Very important. AC and BD are not equal to each other. And one more thing, AC is not perpendicular to BD. AC is not perpendicular to BD. సో మనకి పారలోగ్రామ్ లో ఉన్న కండిషన్ ఏంటంటే డయాగ్నల్స్ గురించి చూసుకుంటే డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ గా ఉండవు, అలానే పెర్పెండిక్యులర్ గా కూడా ఉండవు. ఇక్కడ పెర్పెండిక్యులర్ అనేది ఉండదు. ఓకేనా? కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దే బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఏంటి అంటే ఈక్వల్ పార్ట్స్ కింద విడగొట్టుకుంటాయి. అంటే ఏంటి, ఈ బీడీ అనే డయాగ్నల్ ఏసీని రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. అంటే ఏఓ ఈక్వల్ టు సిఓ అండ్ ఈ బీడీ అనే డయాగ్నల్ ని ఏసీ అనే డయాగ్నల్ ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది. అంటే ఏఓ అండ్ ఏఓ కాదు, ఏం చెప్పచ్చు మనం, బిఓ అండ్ డిఓ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. సో బైసెక్ట్ అంటే అది. కాబట్టి మనకి ఎగ్జామ్ లో ఏసీ అండ్ బీడీ డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ కావు అండ్ పెర్పెండిక్యులర్ కావు, కానీ మనకి ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉన్నాయి అంటే ఖచ్చితంగా దాన్ని ఏమని చెప్పొచ్చు, పారలోగ్రామ్ అని చెప్పొచ్చు. ఎందుకు సార్ ఇవన్నీ కండిషన్స్ అంటే మీకు నెక్స్ట్ చాలా టైప్స్ ఉంటాయి క్వాడ్రిలేటరల్స్ లో. ఏంటంటే నాట్ ఓన్లీ పారలోగ్రామ్, వీ హ్యావ్ సో మెనీ టైప్స్. ఏంటంటే అవి ట్రెపీజియం ఉంటది, రాంబస్ ఉంటది, రెక్టాంగిల్ ఉంటది, స్క్వేర్ ఉంటది, మళ్ళీ సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఉంటాయి. ఇలా చాలా టైప్స్ ఉంటాయి. వీటన్నిటిని మనం డిస్కస్ చేసేటప్పుడు ఈ ప్రతిదానికి డయాగ్నల్స్ ఎలా ఉంటాయి, తర్వాత డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయా, పర్పెండిక్యులర్ గా ఉంటాయా, మళ్ళీ ఇంకో దాంట్లో మళ్ళీ మనం ఏం చెప్పుకుంటాం, సైడ్స్ గురించి చెప్పుకునేటప్పుడు సైడ్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయా లేకపోతే సైడ్స్ అన్ని ఈక్వల్ గా ఉండవా అనేది కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ప్రతి క్వాడ్రిలేటర్ కూడా. ఓకేనా? నెక్స్ట్ అంతేకాకుండా మనం ఇది సైడ్స్ డయాగ్నల్ సంబంధించి పారలోగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అలానే యాంగిల్స్ గురించి చూసుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ ఓకే, యాంగిల్స్ గురించి చూసుకుంటే సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ పారలోగ్రామ్ ఏబిసిడి, ఏ అండ్ బి అండ్ సి అండ్ డి. ఇప్పుడు చూడండి, ఏబిడిసి అనే ప్యారలల్ కాబట్టి ఇప్పుడు నేను ఒక ట్రాన్స్వర్సల్ హియర్ ఈజ్ నథింగ్ బట్ డయాగ్నల్ ఆఫ్ ది పారలోగ్రామ్. ఇదేమవుతుంది మనకి, ట్రాన్స్వర్సల్ అవుతుంది. అంటే ఆల్టర్నేట్ ఇంటర్నల్ యాంగిల్స్ అనేవి ఎలా ఉంటాయమ్మా, ఈక్వల్ గా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ఫా దెన్ ఇట్ ఈస్ ఆల్సో ఆల్ఫా. అంతేనా? మీకు అంతేకాదు ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మీరు చెప్పొచ్చు. ఏంటది, ఏడి and BC are also parallel and AC is a transversal. So here these two angles, alternate internal angles, are equal. For suppose it is beta, it is also beta. అంతేనా? అలానే ఇప్పుడు నేను డయాగ్నల్ ఇంకొక డయాగ్నల్ డ్రా చేశాను అనుకోండి. ఇంకొక డయాగ్నల్ ఏంటి, BD అనే డయాగ్నల్ డ్రా చేశాను అనుకోండి. ఓకే రైట్, BD అనే డయాగ్నల్ డ్రా చేస్తే మనకి సేమ్ ఏబి అండ్ డిసి అనేవి ప్యారలల్ లైన్స్, బీడి అనేది ట్రాన్స్వర్సల్ కాబట్టి ఏవేవి ఈక్వల్ గా ఉంటాయో మళ్ళీ మనం ఈ టూ యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇది గామా అయితే ఇదేమవుతుంది, గామా. అంతేనా? నెక్స్ట్ అదర్ ప్యారలల్ లైన్స్ ఏడి అండ్ బీసీ అనే ప్యారలల్ లైన్స్ నేను తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు బీడి ట్రాన్స్వర్సల్ అయితే ఈ టూ ఇంటర్నల్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఎస్, వి ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ డెల్టా ఇట్ ఈస్ ఆల్సో డెల్టా. అంతేనా? అంటే ఓవరాల్ గా మనకి ఏబిసిడి అనే పారలోగ్రామ్ లో ఇంటర్నల్ యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటే ఏ యొక్క టోటల్ ఇంటర్నల్ యాంగిల్ ఎంతమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా. బి ఎంతమ్మా, గామా ప్లస్ డెల్టా. వాట్ అబౌట్ సి, ఇట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా. వాట్ అబౌట్ డి, ఇట్ ఈస్ గామా ప్లస్ డెల్టా. అంతేనా? అంటే దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు, ఒక పారలోగ్రామ్ లో యాంగిల్ ఏ ఆల్ఫా ప్లస్ బీటా, యాంగిల్ సి కూడా ఆల్ఫా ప్లస్ బీటా. సో ఫస్ట్ అనదర్ ప్రాపర్టీస్ ఆఫ్ పారలోగ్రామ్, యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ ఈక్వల్. అంతేనా? అలానే యాంగిల్ బి ఎంతమ్మా, గామా ప్లస్ డెల్టా. యాంగిల్ డి ఆల్సో గామా ప్లస్ డెల్టా. సో కాబట్టి ఏం చెప్పొచ్చు నేను, యాంగిల్ బి అండ్ యాంగిల్ డి ఆర్ ఈక్వల్. అసలు ఏ అండ్ సిని ఏమంటాం మనం, ఆపోజిట్ యాంగిల్స్. అంతేనా కదా, ఆపోజిట్ యాంగిల్స్. అండ్ బి అండ్ డిని కూడా ఏమంటాం, ఆపోజిట్ యాంగిల్స్. సో కాబట్టి ప్రాపర్టీ ఏంటి, ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ పారలోగ్రామ్ ఆర్ ఈక్వల్. సో కాబట్టి మీరు ఎగ్జామ్ లో ఈ ప్రాపర్టీని గుర్తుంచుకోవాలి, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్స్ ఇట్లా కాదనమాట. ఓకేనా? సో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇన్
పారలోగ్రామ్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? ఇప్పుడు మనకి క్వాడ్రిలేటరల్స్ లో చెప్పుకున్నా. ఏం చెప్పామా క్వాడ్రిలేటరల్స్ లో? సమ్ ఆఫ్ ఆల్ ద ఇంటర్నల్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? 360 degrees. అంతేనా? ఇక్కడ చెప్పండి మొత్తం ఇంటర్నల్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి? ఆల్ఫా బీటా, గామా డెల్టా, ఆల్ఫా బీటా, గామా డెల్టా. అవునా? కాబట్టి ఇప్పుడు మొత్తం సమ్ ఆఫ్ ఆల్ ద ఇంటర్నల్ యాంగిల్స్ ఇన్ ఏ పారలోగ్రామ్ ఇస్ ఈక్వల్ టు 360. సో 2 times of alpha plus beta plus gamma plus delta equal to 360. So what is the value of alpha plus beta plus gamma plus delta? It is 180 degrees. ఎందుకు? 2 తో క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ లో ఏ రాయొచ్చు? గామా ప్లస్ బీటా డెల్టా ప్లస్ లో బి రాయొచ్చు. అంటే ఏ ప్లస్ బి ఎంతమ్మా? 180 degrees. ఇలా చెప్పొచ్చు. లేదంటే మనం ప్యారలల్ లైన్స్ లో మనం ఒక ప్రాపర్టీ చెప్పుకుంటాం. ఏం చెప్తాం? సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలల్ లైన్స్ ఈజ్ 180. అంతేనా? అవునా కదా? ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పాం? ఏబి అనేది ఒక ప్యారలల్ లైన్, ఇది ఒక ప్యారలల్ లైన్. ఎస్, ఏ బి అండ్ ఇట్ ఈస్ సి అండ్ ఇట్ ఈస్ డి. ఈ రెండు ప్యారలల్ లైన్స్ కదా, ఏడిబిసి. సో కాబట్టి ఈ రెండు ఏమవుతాయి? అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ పారలోగ్రామ్ ఆర్ 180 degrees. సో కాబట్టి ఏం చెప్పొచ్చు మనం? ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180. అంతేకాకుండా ఈ రెండు ప్యారలల్ లైన్స్ తీసుకున్నాం అనుకోండి, బి అండ్ సి ఆర్ అడ్జసెంట్. సో బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో బేసిక్ గా ఎందుకు అలా వచ్చింది అంటే మనం ప్రూఫ్ ఎలా చెప్పుకోవాలి? ఇలా చెప్పుకోవాలి. కానీ ప్రూఫ్ లేకుండా అంటే బేసిక్ గా మీకు ప్యారలల్ లైన్స్ ప్రాపర్టీ తెలిస్తే డైరెక్ట్ గా చెప్పవచ్చు. ఏంటి ఫైనల్ గా మనం ఈ ప్రాపర్టీ రాయొచ్చు? సమ్ ఆఫ్ adjacent angles, any two adjacent angles is equal to how much? 180 degrees. Very very important property. Okay na? Next, one more thing I want to tell you here, that is చాలా మంది అక్కడ మిస్టేక్ చేస్తారు. ఏంటి అంటే పారలోగ్రామ్ లోని, ఇది ఒక పారలోగ్రామ్ అనుకోండి. ఫర్ సపోజ్ మీకు తెలియడం గురించి పెద్దది డ్రా చేస్తాను. ఏబిసిడి. ఏసి అనే డయాగ్నల్ ఏకి యాంగులర్ బైసెక్టర్ అవుతుందా అవ్వదా? క్వశ్చన్ డైరెక్ట్ ఇస్తాడు. ఓకే, ఇన్ ఏ పారలోగ్రామ్ ఏబిసిడి ఏసి ఈజ్ ద యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ. అంటే ఈ రెండు ఈక్వల్ గా ఉంటున్నాయా? ఉండట్లేదు. క్లియర్ గా తెలిసిపోతుంది. కానీ మనకి ఆ విషయం చాలా అబ్జర్వేషన్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇదే పారలోగ్రామ్ ని చిన్నగా డ్రా చేసేసి ఇలా వేస్తారు. అప్పుడు చూడండి ఇక్కడ క్లియర్ గా మనకి ఈక్వల్ గా ఉన్నట్టు కనిపిస్తుంది కొంత. సో అందువల్ల మీరు ఇలా డయాగ్రామ్ వేసుకుంటే ఈక్వల్ గా ఉంటాయి, ఇలా అయితే ఈక్వల్ గా ఉండవు. మనం డయాగ్రామ్ ఎలా వేసినా కూడా మనకి ఏం చెప్పాలి? అన్నిట్లోనే అది ఒకేలా ఉండాలి. అవునా? కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇన్ పారలోగ్రామ్ ద డయాగ్నల్స్ ఆర్ నాట్ ది యాంగులర్ బైసెక్టర్స్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగిల్స్. ఓకే, యాంగులర్ బైసెక్టర్స్ కాదు. అయితే సపోజ్ ఇప్పుడు నేను యాంగులర్ బైసెక్టర్ డ్రా చేశాను అనుకోండి. ఓకే, సారీ, సపోజ్ ఇది ఏబి, యాంగులర్ బైసెక్టర్ డ్రా చేశాను అనుకోండి ఏకి, ఇది. అలానే సికి యాంగులర్ బైసెక్టర్ డ్రా చేశాను అనుకోండి, ఈ రెండు మీట్ అవుతాయా? మీట్ అవ్వట్లేదు. డికి డ్రా చేశాను, ఇది ఎక్కడో ఉంటుంది. ఓకే, బికి డ్రా చేశాను, ఇది ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు ఇలా జాయిన్ చేసినప్పుడు ఈ మీటింగ్ పాయింట్స్ ఉన్నాయి కదమ్మా. సపోజ్ ఇది ఒక పిక్యూఆర్ఎస్ అనుకోండి. ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్, ఇది ఎస్. సో ఈ పిక్యూఆర్ఎస్ అనేది ఎలాంటి క్వాడ్రిలేటరల్ అని చెప్తాడు అనమాట, అడుగుతాడు ఎగ్జామ్లోని. అంటే అది పారలోగ్రామా, రెక్టాంగిలా, స్క్వేరా ఏంటి అని. అలా అడిగేటప్పుడు మనం ఏం చేయాలంటే మీకు టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ అన్నీ తెలియాలి, వాటి యొక్క ప్రాపర్టీస్ తెలియాలి. అప్పుడు మీరు ఇది ఎలాంటి కోఆర్డినేటర్ అనేది చెప్పగలరు. కాబట్టి నేను ఈ ఇంటర్సెక్షన్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్స్ అనేవి లాస్ట్లో అంటే కోఆర్డినేటర్స్ అన్ని చెప్పేశాక చెప్తాను. ఓకేనా? అక్కడ మీకు ఏ కోఆర్డినేటర్ వస్తుంది ఏంటి అనేది. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ పారలోగ్రామ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఈ మనకి యాంగిల్స్ గురించి, సైడ్స్ గురించి, రెండింటి గురించి మనం తెలుసుకోవాలి. లెట్స్ స్టార్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ ఏ పారలోగ్రామ్ ఏబిసిడి ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ 70 degrees. ఒక పారలోగ్రామ్ ఇచ్చాడు, ఏబిసిడి వాడు ఇచ్చిన ఆర్డర్లోనే రాసుకోవాలమ్మా ఎప్పుడైనా కూడాను. సపోజ్ ఏబిసిడి యాంగిల్ ఏ ఎంతంట? 70 degrees. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బిడి అండ్ సి? బి ప్లస్ డి మైనస్ సి. చూడండి,
ఇప్పుడు మీకు ఈ బీడీసీ వాల్యూస్ ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ అది ప్యారలోగ్రామ్ అన్నాడు. ప్యారలోగ్రామ్ అనగానే మీకు ఏం తెలియాలి మైండ్లోని? ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. ఇది 78 ఎంత వస్తుంది? సి ఆల్సో 70 degrees. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాం మనం? ఎడ్జసెంట్ యాంగిల్ సమ్ అనేది 180 ఉంటుంది. ఇది 70 కాబట్టి ఇది ఎంత వస్తుంది? 110 degrees. నెక్స్ట్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కదా, బి 110 కాబట్టి డి కూడా ఎంత అవుతుంది? 110 degrees. ఇంకేంటి వాల్యూస్ తెలిసిపోయాయి. సో 110 ప్లస్ 110 మైనస్ 70. 110 minus 70 is 40. 40 plus 110, 150. 150 degrees is the correct answer. ఇక్కడ మనకి బేసిక్ ప్రాపర్టీస్ నుంచి వస్తాయి. ఎవరైనా ఇక్కడ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నా, ఓకే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నా, అలాంటి వాళ్ళకి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, మనం బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు చెప్తాను, అన్ని ప్రాపర్టీస్ని చెప్తాను. బట్ మీరు బేసిక్ నుంచి తెలుసుకోవాలి. కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది. నేను ఈ బేసిక్ ప్రాపర్టీస్ ప్యారలోగ్రామ్స్ అయిపోయాక ఎస్ఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. చేయగానే నెట్లో ఒక క్వశ్చన్ కనబడుతుంది. సో అప్పుడు నాకు అడుగుతారు, ఏమడుగుతారు? ఇన్ ప్రీవియస్ పేపర్స్ 1 క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ రిగార్డింగ్ ద రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ డయాగ్నల్స్ ఆఫ్ ద ప్యారలోగ్రామ్. అంటే ప్యారలోగ్రామ్ గురిలోని మీరు సైడ్స్ ఎలా ఉంటాయి, డయాగ్నల్స్ ఎలా ఉంటాయి అని చెప్పారు. కానీ ఆ రెండింటి మధ్యన రిలేషన్తో నాకు క్వశ్చన్ వచ్చింది అని అడుగుతారు మీరు. అప్పుడు నేనేం చెప్తాను? డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ ఎగ్జాంపుల్. మీరు ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నారు కదా, మనం ఇప్పటి వరకు ఇండివిజువల్గా తెలుసుకున్నాం సైడ్స్ ఎలా ఉంటాయి, డయాగ్నల్స్ ఎలా ఉంటాయని. ఇప్పుడు వాటి రెండింటి మధ్యన రిలేషన్ నేనే చెప్తాను. వెయిట్, ఓకేనా? అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. లెట్స్ సీ. ఫర్ సపోజ్ ఇట్ ఈజ్ ప్యారలోగ్రామ్ ఏ బి సి డి. సో ప్యారలోగ్రామ్ అనగానే నేను ఏం చెప్పాను? ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇది ఏ అయితే ఇది కూడా ఎంత అవుతుంది? ఏ. ఇది బి అయితే ఇది కూడా బి. ఇఫ్ ద డయాగ్నల్ లెన్స్ ఆర్ D1 అండ్ D2, ఏసీ గనక ఫర్ సపోజ్ D1 అనుకుందాం, ఓకే, అండ్ బీడి గనక సపోజ్ D2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు ఏం చెప్పాలి నాకు? సైడ్స్ దట్ ఈస్ ఏబికి అండ్ D1 D2 ఈ రెండింటి మధ్య, ఈ 4 వేరియబుల్స్ మధ్యన రిలేషన్ ఎలా ఉంటుంది అనేది నాకు చెప్పాలి. అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇలాంటి ప్రాపర్టీస్ నేను ప్రూఫ్ చెప్తాను, డోంట్ వరీ. ప్రూఫ్ చెప్పేటప్పుడు మీకు ఓన్లీ జామెట్రీ కాకుండా అదర్ దాన్ జామెట్రీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ట్రిగ్నోమెట్రీ, ఓకే, ఆల్జీబ్రా, ఇలాంటి టాపిక్స్ అనేవి ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి అన్నమాట మధ్యలో. సో మీకు అందుకని ఒక జామెట్రీ నేర్చుకుందాం అనుకుంటే జామెట్రీ ఒక్కటి బేసిక్స్ తెలిస్తే సరిపోదు, మిగతా వాటి మీద కూడా ఐడియా ఉండాలి. సో ట్రిగ్నోమెట్రీలో నేను ఒక థింగ్ చెప్పాను. ఏం చెప్పానమ్మా? whenever two angles are supplementary, their angle sum is 180 degrees. Whenever two angles are supplementary or the angle sum is 180 degrees, then what is the values of sum of their cosines? Cos A plus cos B అని చెప్పాను, 0. అంతేనా? సో దట్స్ ఇట్. దిస్ ప్రాపర్టీ is very very important. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాపర్టీతో పాటు నేను కొసైన్ రూల్ అని ఒకటి చెప్పానా లేదమ్మా మీకు? కొసైన్ రూల్, ఫర్ సపోజ్ ఇట్ ఈస్ అ ట్రయాంగిల్ ABC with sides it is A and it is B and it is C. Then tell me what is the cosine rule here? నేను చెప్పేటప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకోవడానికి వీలుగా చెప్పాను. సపోజ్ నేను కాస్ బి కనుక ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఈ బి అనే యాంగిల్కి ఎడ్జసెంట్ సైడ్స్ ఏమున్నాయమ్మా? ఏ అండ్ సి, అవునా? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఎడ్జసెంట్ సైడ్స్ మైనస్ దీనికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటమ్మా? బి. స్క్వేర్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్ బై 2 ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ది ఎడ్జసెంట్ సైడ్స్ ఏ అండ్ సి అని చెప్పాను. ఈ వాల్యూస్ కూడా తెలియాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను మనకి ఏ అండ్ బి 180 అని ఎలా చెప్తున్నాను? నేను ఇక్కడ ప్యారలోగ్రామ్లో సమ్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ దట్ ఈస్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఈజ్ 180 degrees. కాబట్టి ఖచ్చితంగా కొసైన్ ఆఫ్ ఏ ప్లస్ కొసైన్ ఆఫ్ బి ఏమవుతుంది? 0 అవుతుంది, అవునా? ఇప్పుడు నాకు ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కనబడుతున్నాయమ్మా. ఏంటేంటమ్మా ట్రయాంగిల్స్? ఏ బి డి ఒక ట్రయాంగిల్ కనబడుతుంది. అలానే ఇంకొక ట్రయాంగిల్ కనబడుతుంది. ఏంటది? ఏబిసి. ఓకేనా? ఏబిడి అనే ట్రయాంగిల్లో సైడ్స్ చెప్పగలరా నాకు? ఏబిడి అనే ట్రయాంగిల్లో సైడ్స్ ఇది ఏ, ఇది బి, ఇదేమో D2. ఏబిసి అనే ట్రయాంగిల్లో ఇది ఏ, ఇది బి, ఇది D1.
అవునా? ఇప్పుడు ఈ ట్రయాంగిల్ నుంచి కొసైన్ ఏ ఫైండ్ అవుట్ చేయండి, ఈ ట్రయాంగిల్ నుంచి కొసైన్ బి ఫైండ్ అవుట్ చేయండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కొసైన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ d2 స్క్వేర్ బై 2 ఇంటూ ఏ ఇంటూ బి. అంతేనా? అది రాద్దాం ఇక్కడ. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ d2 స్క్వేర్ బై 2 ఇంటూ ఏబి ప్లస్ tell me cosine b from this triangle. Cosine b అవుతుంది adjacent sides a square plus b square minus d1 square by 2ab అంతేనా? సో సేమ్ అదే మళ్ళీ రాసేయండి. a square plus b square minus d1 square by 2ab ఈక్వల్ టు 0. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి డైరెక్ట్ గా మనం న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. తర్వాత ఈ డినామినేటర్ ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఆల్రెడీ 0 ఉంది కదా, మల్టిప్లై మళ్ళీ 0నే వస్తుంది. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్, బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2b స్క్వేర్ ఈక్వల్ టు ఈ d2 d1 ఇటు పంపిస్తే d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ డయాగ్నల్స్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ డయాగ్నల్స్? 2 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. నేను ఈ 2a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ని a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ రాయిచ్చే. అంటే ఎందుకు రాస్తున్నానంటే ఇక్కడ చూడండి మనకి పారలాగ్రామ్ లో సైడ్స్ మనం ఏం తీసుకున్నాం, ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ పారలాగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డయాగనల్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ ప్రాపర్టీ బేస్ చేసుకొని మనకి ఇదే ప్రాపర్టీ పారలాగ్రామ్కే కాదమ్మా, రెక్టాంగిల్ కి సూట్ అవుతుంది, అలానే రాంబస్ కి సూట్ అవుతుంది, అలానే స్క్వేర్ కి కూడా సూట్ అవుతుంది. బట్ నాట్ సూటబుల్ ఫర్ ట్రెపీజియం. ఓకే, సో కాబట్టి మనం ఫైనల్ గా ఏం చెప్పొచ్చు ఇక్కడ, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఏ పారలాగ్రామ్ is equal to sum of the squares of the diagonals. This is the direct property. Diagonals. సో మీకు ఈ ప్రాపర్టీ బేస్ చేసుకొని ఈవెన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వస్తుంది, అలానే ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ సిహెచ్ఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఖచ్చితంగా వస్తుంది. సో చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకే అర్థం అవుతుంది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇన్ ఏ పారలోగ్రామ్ ఏబిసిడి, ఏబి ఈజ్ 12, బీసీ ఈజ్ 7, BD is 16, then what is the value of AC? సో మీరు ABCD అన్నాడు కాబట్టి ఒక ఆర్డర్లో తీసుకున్నారా, AB అండ్ C అండ్ D. సో AB ఎంత 12, BC ఏమో 7 అంట, BD ఏమో 16 అంట, ఇది ఇచ్చాడు. ఓకే, అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ AC. AC అంటే అదర్ డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏముందమ్మా, డైరెక్ట్గా చేసి వచ్చాం. సో వాట్ 12 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ 2 times is equal to 16 square plus other diagonal square AC square. 12 square అంటే ఎంతమ్మా 144 plus 49, 7 square అంటే 49 అంటే 193. 193 into 2 అంటే ఎంతమ్మా 386 minus ఈ 16 square అంటే ఎంత 256 is equal to AC square. So tell me what is the value of AC? 386 minus 256, 130 under root. So that's it, 130 centimeters under root is the direct value of AC. సో మీకు ఈ ప్రాపర్టీ తెలిస్తే ఫటాఫట్ ఫాస్ట్గా చేసేవచ్చు. జామెట్రీలో ప్రాపర్టీస్ అంటే కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంటో కొన్నిటికి ఫార్ములాస్ కూడా అంత ఇంపార్టెంట్. ఓకే, ఐ టెల్ యూ ఆల్ ద ప్రాపర్టీస్ విత్ ప్రూఫ్స్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇలా విన్నారు. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం, సైడ్స్ గురించి చెప్తున్నాం, యాంగిల్స్ గురించి చెప్తున్నాం. విని కొంతమందికి డౌట్ వస్తుంది, ఇవన్నీ చెప్తున్నారు, టెల్ మీ హౌ డు యూ ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ పారలోగ్రామ్. మా క్వశ్చన్స్ చాలా వరకు పారలోగ్రామ్ ఏరియా మీద వస్తున్నాయి, ఎలా చేయాలి? సో డోంట్ వరీ. ఓకే, వీ హ్యావ్ సో మెనీ ఫార్ములాస్, మనకి చాలా ఫార్ములాస్ ఉన్నాయమ్మా. ఫైండ్ ద ఏరియా. ట్రయాంగిల్స్ లో కూడా మనకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి కదా, యాజ్ ఇట్ ఈజ్ అలానే మనకి పారలోగ్రామ్ కూడా చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ఓకే, లెట్స్ సీ. Suppose it is a parallelogram A, B, C and D. With sides it is A,
ఇట్ ఈస్ బి. ఇది బి కాబట్టి ఇది బి, ఇది ఏ కాబట్టి ఇది ఏ. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఈ బీడి ఉంది కదా, ఈ బీడి అనేది ఫర్ సపోజ్ D1 అనుకుందాం, లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ D1 అనుకుందాం. ఓకే, నౌ టెల్ మీ ఏబిడి ట్రయాంగిల్ అండ్ బిసిడి ట్రయాంగిల్ ఏం చెప్పొచ్చు మనం, ఈక్వల్ చెప్పొచ్చా లేదా? ఎందుకు, ఇక్కడ ABD1 ఇక్కడ ABD1 అవునా, కాబట్టి రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్ గా మనం చెప్పొచ్చు, లేదంటే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే ఏబిడి ట్రయాంగిల్ ఏరియా ఎంత ఉంటుందో బిసిడి ట్రయాంగిల్ ఏరియా కూడా అంతే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి పారలోగ్రామ్ ఏరియా ఎంత అవుతుంది, ఈ టూ ట్రయాంగిల్స్ ఏరియాస్ కనుక నేను యాడ్ చేసేస్తే నాకు పారలోగ్రామ్ ఏరియా వస్తుంది, అవునా కదమ్మా. సో లెట్స్ ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్. సో ఫస్ట్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ABCD, ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని 2తో మల్టిప్లై చేస్తే టోటల్ పారలోగ్రామ్ వస్తుంది, అంతేనా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABD ఆర్ BCD ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు బేసిక్గా మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABDకి ఏ ఫార్ములాస్ ఉన్నాయి, ట్రయాంగిల్ ఏరియా ఫార్ములాస్ ఏ ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు నాకు సైడ్స్ ఏంటమ్మా, ABD1 అంతేనా కదా, అంటే డయాగ్నల్ D1 ఉంది కాబట్టి సైడ్స్ తెలిసినప్పుడు నాకు డైరెక్ట్గా హెరాన్స్ ఫార్ములా ఉంది. ఏంటమ్మా హెరాన్స్ ఫార్ములా, √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ D1. సో దాన్ని ఏం చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. అలానే అలా కాకుండా డయాగ్నల్ D2 ఇచ్చాడు అనుకోండి, ఇది D2 ఇచ్చాడు అనుకోండి, అలా కూడా సేమ్ ఫార్ములాని ఏమవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ D2. ఎందుకు, మనకి ABC అండ్ ACD ట్రయాంగిల్స్ ఆల్సో ఈక్వల్ ట్రయాంగిల్స్ కాబట్టి మనకి హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసి 2 సైడ్స్ ఒక డయాగ్నల్ ఇస్తే ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక విషయం, ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఈ D1 D2లు కాకుండా హైట్స్ ఇచ్చాడు. సపోజ్ ఇప్పుడు చూడండి, ABD అనే ట్రయాంగిల్కి ఇది ఏమవుతుందమ్మా, హైట్ అవుతుందా, అవునా కదా. ABD అనే ట్రయాంగిల్కి, ABC అనే ట్రయాంగిల్ అబ్ట్యూజ్ ట్రయాంగిల్ కాబట్టి హైట్ అనేది మనం బయట డ్రా చేస్తాం, అంటే ABని ఎక్స్టెండ్ చేసేసి ఇక్కడ నుంచి డ్రా చేస్తే పెట్టే ఆ ఆల్టిట్యూడ్ ఎంత వస్తుందో అది మనకి హైట్ అవుతుంది. సపోజ్ ఇది H అనుకుందాం, అప్పుడు ఇది సపోజ్ P అనుకుంటే, ఇది Q అనుకుంటే, CQ అండ్ DP బోత్ ఆర్ ఈక్వల్ టు H, అండ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ABD కరస్పాండింగ్ టు ద సైడ్ AB, అవునా. కానీ ఇదే మనం ఏం చెప్పొచ్చు, ఈ 2 ప్యారలల్ లైన్స్ మధ్యన డిస్టెన్స్ గా కూడా చెప్పుకోవచ్చు కదా. అంటే ఏ 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయో వాటి యొక్క సైడ్ లెంత్, వాటి యొక్క లెంత్ అనేది ఏ ఉంటే, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దోస్ 2 ప్యారలల్ సైడ్స్ ఇస్ H, నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్. ఏమని చెప్పొచ్చు మనం, 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABD. బేసిక్ ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటమ్మా, ఆఫ్ బేస్ ఇంటూ హైట్. వాట్ ఈస్ బేస్ A, వాట్ ఈస్ హైట్ H. 2 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది మనకి, AH. సో ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఇస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్. ఇది మనం చెప్పొచ్చు డైరెక్ట్ గా. ఇప్పుడు నేను ఇదే పారలోగ్రామ్ ని రివర్స్ చేశాను, రొటేట్ చేశాను. సపోజ్ రొటేట్ చేశాను అనుకోండి ఇలాగా, ఓకేనా. బేసిక్ గా అయితే A కాస్త రివర్స్ అయింది, రొటేట్ అయింది, ఇది A అయిపోయింది, ఇది B, ఇది A, ఇది B. ఇప్పుడు నేను ఇందాక బేస్ నేను తీసుకున్నాను, సైడ్ ఏ ఉన్న లెంత్ ఉన్న సైడ్ ని నేను బేస్ గా తీసుకున్నాను. ఇప్పుడు సైడ్ లెంత్ B ఉన్న దాన్ని నేను బేస్ గా తీసుకుంటే, అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్, B అనే లెంత్ ఉన్న ప్యారలల్ సైడ్స్ డిస్టెన్స్ సపోజ్ H2 అనుకుంటే, ఓకే, H2 అనుకుంటే, సపోజ్ ఇది H1 అనుకోండి ముందుది, అప్పుడు ఇది AH1 అవుతుంది, ఇది H2 అనుకుంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి, లెంత్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్ B which is B into distance between the parallel sides B is equal to H2. So AH1 is same as BH2. So both represents the area of the parallelogram. This is another formula to find out the area. Okay. Next, ఇంకా ఉన్నాయి మనకి చాలా ఫార్ములాస్. ఇంకొకటి ఏంటి అంటే, సపోజ్ ఇదే పారలోగ్రామ్ అనుకుందాం, ABCD with sides A and B.
సపోజ్ ఇది డయాగ్నల్ బీడీ అనుకుందాం. మనం ఏం చెప్పాం, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయని చెప్పాను కదా. సో కాబట్టి ఈ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నాకు యాంగిల్ ఏ కనుక తీటా ఇచ్చాడు అనుకోండి, ఫర్ సపోజ్ యాంగిల్ ఏ ఇస్ తీటా. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిడి when the adjacent sides and angle between the adjacent sides is given. ఈ రెండు సైడ్స్ యాంగిల్ తెలిసినప్పుడు ఫార్ములా ఏంటమ్మా, ఆఫ్ ఏబి సైన్ థీటా, అంతేనా, ఆఫ్ ఏబి సైన్ థీటా. కానీ మనకి ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ అంటే ఏమవుతుంది, 2తో మల్టిప్లై చేయాలి, 2 క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద ఫార్ములా, ఏబి సైన్ థీటా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి సైడ్స్ మధ్యన యాంగిల్ ఇచ్చినప్పుడు, అలా కాకుండా మీకు డయాగ్నల్స్ ఇచ్చాడు. ఓకే, డయాగ్నల్స్ ఏసీ డయాగ్నల్ is d1 and bd diagonal is d2 and angle between the diagonals is alpha. Then area of the parallelogram is of d1 d2 sin alpha. హాఫ్ తో మల్టిప్లై చేయాలి. ఇది ఎలా వచ్చిందంటే మనకి ఏ అండ్ బికి d1 d2కి రిలేషన్ నుంచి మనం తెస్తాం అనమాట. ఓకే, సైన్ థీటా కాదు, సారీ, ఇట్ ఈస్ సైన్ ఆల్ఫా, వేర్ ఆల్ఫా ఈస్ యాంగిల్ బిట్వీన్ ద డయాగనల్స్. అండ్ థీటా ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ ద సైడ్స్. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనకి డిఏఓ మెయిన్స్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇచ్చింది. ఓకే, చాలా మంది ఆఫ్ అనేది పెట్టకుండా చేయడం జరిగింది, చాలా మంది ప్రాబ్లం పోయింది అనమాట. మన దరిద్రం ఏంటంటే ఆఫ్ పెట్టినా ఉన్న ఆన్సర్ వస్తుంది, ఆఫ్ పెట్టకపోయినా ఉన్న ఆన్సర్ కూడా ఆప్షన్ లో ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వెన్ ఆల్టిట్యూడ్స్ ఆర్ గివెన్. ఇక్కడ మన ఆల్టిట్యూడ్స్ ఏమేమి చెప్పుకున్నాం మనం, h1 h2 are altitudes corresponding to the sides or distance between the parallel sides అని కూడా మనం చెప్పొచ్చు, అవునా. సో when altitudes are given, then area of the parallelogram is equal to h1 h2 by sin theta. చూసారా, theta is nothing but angle between the sides only. చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా వచ్చింది సార్ అని డౌట్ వస్తుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ దిస్. సో చూడండి, మనకి ఇందాకే చెప్పాం డెల్టా ఈక్వల్ ఫార్ములా ఏం చెప్పాం, AH1 చెప్పాం, అలానే విచ్ ఇస్ సేమ్ యాజ్ BH2 అని చెప్పాం. ఇప్పుడు నేను ఈ రెండింటి నుంచి ఏ ప్లేస్ లో ఏ రాయించామా, డెల్టా బై H1 రాయించా, అంతేనా. ఈ రెండింటి నుంచి ఏ రాయొచ్చు, B ప్లేస్ లో డెల్టా బై H2 రాయొచ్చు. ఇందాక నేనేమో ఏబీలు ఉండేటప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఒకటి చెప్పాను. ఏం చెప్పాను, అది డెల్టా ఈక్వల్ టు ఏబి సైన్ థీటా అని చెప్పాను. సో ఏ ప్లేస్ లో డెల్టా బై H1 వేయండి, B ప్లేస్ లో డెల్టా బై H2 వేయండి, which is equal to delta cancel. What is the value of delta? Cross multiplication h1 h2 by sin theta. So this is the another formula to find out the area of the parallelogram. Okay, so these are the basic formulas and important formulas, and these are sufficient for all the competitive exams. ఓకే, ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి. మరి పెరిమీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? పెరిమీటర్ మీకు ఏమైనా తెలియాల్సింది ఏమైనా ఉందమ్మా? చాలా చిన్నదే. పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. సో a plus b that is equal to how much, 2 into a plus b. This is the perimeter of the parallelogram. Clear? So these are the main important formulas to find out the area of the parallelogram. Okay, ఇప్పుడు మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, సార్ ఇస్ దిస్ సఫిషియంట్ టు క్రాక్ CGL ఎగ్జామ్, SSC CGL ఎగ్జామ్? మీ పారలోగ్రామ్స్ లో ఏరియాస్ చెప్పేశారు, ముందేమో కొన్ని ప్రాపర్టీస్ చెప్పేశారు, ఇవి సరిపోతాయా అంటే నేనేమంటానంటే అస్సలు సరిపోని చెప్తాను. నాట్ ఎట్ ఆల్, వీ హ్యావ్ టు డిస్కస్ సో మెనీ థింగ్స్. ఇంకా మనం చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, ఓకే, ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. మరి ఎప్పుడు డిస్కస్ చేస్తాం? వెయిట్ ఫర్ ది నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ సెషన్లో నేను మిగతా మోడల్స్, మిగతా ప్రాపర్టీస్ అనేవి చెప్తాను. ఓకే, జస్ట్ వెయిట్, హోల్డ్ ఆన్. ఐ వాంట్ టు టెల్ 2 things టు ఆల్ ఆఫ్ యూ. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు అందరికీ కూడా ఒక 2 things, 2 విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, ఫస్ట్ది, ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ PDFs ఆర్ అవైలబుల్ ఇన్ ఇన్స్టామోజో. ప్యూర్ మ్యాథ్స్ అనగానే మీకు ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, 2D and 3D, ఆల్జీబ్రా,
కోఆర్డినేట్ జియోమెట్రీ, ప్రోగ్రెషన్స్, ఇవన్నీ కూడా మీకు ప్యూర్ మ్యాథ్స్ కింద వస్తాయి. వాటన్నిటికీ విత్ క్లాస్ నోట్స్, ప్రాబ్లమ్స్ అనేవి నేను ఇన్స్టామోజోలో పెట్టడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, వీటితో పాటు ఏపీపీఎస్సికి పర్టికులర్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏపీపీఎస్సి జిఎస్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి టాపిక్ వైజ్ కంపైల్ చేయడం జరిగింది. సో ఆ టాపిక్ వైజ్ కంపైలేషన్ కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, అంతేకాకుండా చాలామందికి కరెంట్ అఫైర్స్ అంటే డౌట్. అఫైర్స్ క్లౌడ్ వాళ్ళ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా బాగున్నాయి. దే ప్రొవైడ్ యూ డైలీ, వీక్లీ, మంత్లీ అండ్ ఇయర్లీ. జాన్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే కనుక టైప్ చేస్తే మీకు ఒక 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. బేసిక్గా 300 రూపీస్. సో 10% అంటే 30 రూపీస్ తగ్గి మీకు 270 రూపీస్కే వస్తుంది అన్నమాట. ఓకే, సో డిస్క్రిప్షన్స్ అనేవి నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెట్టాను ప్రతి దానికి కూడాను. మీరు ఏది పర్చేజ్ చేయాలంటే ఆ లింక్ని కనుక క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? So with this I'll conclude this session, and then the next session I'll tell you important models. డైరెక్ట్ గా మోడల్ నే మీకు క్వశ్చన్ గా వచ్చేస్తుంది. సో ఆ మోడల్ ని కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో ఎగ్జామ్ లో పెట్టవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. జై హింద్.